నిజామాబాద్ వాళ్ళ ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్, ప్రధానంగా చూసుకుంటే అక్కడ సీఎం కేసీఆర్ టికెట్లు అనౌన్స్ చేసిన తర్వాత జాబితాకు సంబంధించి ఆర్మూర్ కానీ, బాన్సువాడ, ఎల్లారెడ్డి, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, నిజామాబాద్ అర్బన్, బోధన్, జుకల్, కామారెడ్డి, దీనికి సంబంధించినటువంటి అక్కడ కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, అక్కడ ఉన్నటువంటి పూర్తి అభ్యర్థులు జాబితాకు సంబంధించి ఎలాంటి సంబరాలు చేసుకుంటున్నారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ముఖ్యంగా ఇటు తెలంగాణ ఎన్నికలు దగ్గర పడిపోతున్నాయి. అయితే దీంతో సీఎం కేసీఆర్ కూడా ఎన్నికల అవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ముందుగానే సర్వే చేసిన ప్రకారం మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 115 కూడా విడుదల చేశారు. ఇందులో మన నిజామాబాద్ జిల్లాకు మొత్తం ఒక్క కామారెడ్డి మినహా మిగతా 8 స్థానాల్లో సిట్టింగ్లకి టికెట్లు కేటాయించారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో మొత్తం 5 స్థానాలకు 5 స్థానాలు సిట్టింగ్ ఎమ్మెల్యేలకి జాబ్ టికెట్లు కేటాయించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా నిజామాబాద్ అర్బన్ లో బిగాల గణేష్ టికెట్ ఇచ్చారు. ఇతను తెలంగాణ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే నిజామాబాద్ రూరల్ బాజీరెడ్డి గోవర్ధన్ కూడా టికెట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే అక్కడ తన కొడుకు కుమారుడిని బట్టి జగన్ కు టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా కొంతకాలంగా కూడా బాజీరెడ్డి గోవర్ధన్ చెప్తున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా సీఎం కేసీఆర్ మళ్ళీ జగన్ వస్తే కనుక ఖచ్చితంగా ఓడిపోయే ప్రమాదం ఉంది అందుకోసమే మళ్ళీ బాజిరెడ్డి గోవర్ధన్ కి టికెట్ ఇచ్చినట్టుగా ఇటు ఆర్మూర్ లో ఇటు బిఆర్ఎస్ కట్టుకోటగా ఉంది. అక్కడ నుండి కూడా మళ్ళీ ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కూడా అక్కడ టికెట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరోవైపు బాల్కొండల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి అక్కడ మరోసారి అక్కడ సీఎం కేసీఆర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరోవైపు బోధన్ గా అక్కడ ఏకైక మైనార్టీ మా ఎమ్మెల్యేని బట్టి షకీల్ కు మరోసారి అవకాశం ఇచ్చారు. అయితే అక్కడ తన భార్యను కూడా అక్కడ టికెట్ ఇవ్వాలని చెప్పి కేసీఆర్ చెప్పినప్పటికీ కూడా ఈసారి ఎమ్మెల్యే షకీల్ కే టికెట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరోవైపు కామారెడ్డి జిల్లా చూసినట్లయితే కామారెడ్డి జిల్లాలో గంప గోవర్ధన్ అక్కడ గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు. అయితే ఈసారి అతనికి చుక్క ఎదురైందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ గద్వేల్ తో సహా ఇటు కామారెడ్డి నుండి కూడా సీఎం కేసీఆర్ రంగంలో దిగుతున్నట్టుగా తెలుస్తుంది. తన కేసీఆర్ విడిచిన జాబితాలో ఇక్కడ బోధన్ నుండి ఇటు కామారెడ్డి నుండి కూడా సీఎం కేసీఆర్ గా పోటీ చేస్తున్నట్లు కూడా జాబితా విడుదల వచ్చింది. అయితే స్పీకర్ ఉన్నటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డికి మరోసారి అవకాశం దక్కిందని చెప్పొచ్చు. అతను ఇద్దరు కుమారులు ఎవరికో ఒకరికి టికెట్ ఇవ్వాలని చెప్పి పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పినప్పటికీ కూడా మరోసారి కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డి టికెట్లు ఇస్తూ కేసీఆర్ నిర్ణయించుకున్నాడు. మరోవైపు ఎల్లారెడ్డి చూస్తున్నట్లయితే ఎల్లారెడ్డిలో గతంలో ఎమ్మెల్యేగా ఏనుగు రవీంద్ర ఉన్నాడు. అయితే ఏనుగు రవీంద్ర ఓటమి పాలైన తర్వాత కూడా అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా జాజుల రవీందర్ గెలిపోయినాడు. అయితే తర్వాత అక్కడ గెలిచిన జాజుల సురేందర్ బీజేపీ అధికార బీఆర్ఎస్ పార్టీ ఈసారి కూడా మరోసారి వచ్చింది. ఎస్ఐ కోట కింద అక్కడ ప్రతిసారి వస్తుంది. ఈసారి కూడా రైట్. నవీన్, ఒకటి ప్రధానంగా కొంతమంది అంటే ఆశావాహులు సిట్టింగ్లకే టికెట్లు ఇస్తామని ముందు నుంచి కూడా కేసీఆర్ ప్రకటిస్తున్నటువంటి పద్ధతిలోనే కొంతమంది టికెట్లు ఈసారి మార్పు కోరుకున్నటువంటి కొంతమంది నేతలు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారు మిగతా పార్టీలకి ఏమైనా జంప్ అయ్యే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే పాత అభ్యర్థులు ప్రకటించిన నేపథ్యంలో వారితో కలిసి నడిచే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఒక్క 2-3 స్థానాల మిగతా ప్రాంతాల్లో కూడా సీఎం కేసీఆర్ ఊహించినట్లుగానే సిట్టింగ్లకి అక్కడ సీఎం కేసీఆర్ టికెట్ ఇచ్చినట్లు ఇస్తుంది. కేవలం కామారెడ్డి బోధన్ అక్కడ ఉన్నటువంటి జెడ్పీ చైర్పర్సన్ అయినటువంటి అతనికి కూడా టికెట్ కావాలని చెప్పి కూడా అక్కడ కొన్ని రోజులుగా చెప్తూ వస్తున్నాడు. అయితే అక్కడ టికెట్ కూడా పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ షకీల్ కూడా అక్కడ కొద్దిగా యాంటీ వర్గం అతి ప్రమాదం కనిపిస్తుంది. ఇటు కామారెడ్డి చూసుకున్నట్టయితే కామారెడ్డిలో అక్కడ కామారెడ్డి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బుజుబిద్దితో పాటు ఏ చైర్మన్ అనేటువంటి ఆమె వాళ్ళ తండ్రి కూడా అక్కడ పోటీలో ఉన్నట్లుగా కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ ఏకంగా సీఎం కేసీఆర్ అక్కడ పోటీలు ఉండడంతో కూడా అక్కడ కొద్దిగా యాంటీ వర్గం కూడా కొద్ది చదువుమణికి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం బోధను అలాగే ఇటు ఆర్మూర్ చూసుకుంటే ఆర్మూర్ ఆకులు వెళ్తా ఇటు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు గతంలో కూడా అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కొన్ని కారణాల వల్ల అక్కడ డ్రాప్ అయి అధికార బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసినటువంటి జీవన్ రెడ్డికి అక్కడ సపోర్ట్ గా అయితే ఈసారి కూడా అక్కడ నుండి ఆకులతో కూడా పోటీ చేస్తారని చెప్పి కూడా అక్కడ ఆశ కొంత వార్తలు కొద్దిగా ట్రై చేసింది. అయినప్పటికీ కూడా ఆమె టికెట్
ఇటు కేసీఆర్ తో సన్నిహితంగా ఉండడం జీవన్ రెడ్డి అతనికి మరోసారి టికెట్ ఇవ్వడంతో ఆకులతో కూడా కొద్దిగా యాంటీ వర్గంగా మారే ప్రమాదం మాత్రం కనిపిస్తుంది. ఒక రెండు ప్రాంతాలు తప్ప మిగతా రైట్ నవీన్, ఒకటి మనకు బోధనకు సంబంధించి ముందు కూడా ఎమ్మెల్యే షకీల్కి సంబంధించినటువంటి వివాదాలు నడుస్తున్నటువంటి పరిస్థితి, ఎంఎం పార్టీకి సంబంధించినటువంటి నేతలు అరెస్ట్ చేయించారు. కానీ ఇవన్నీ కూడా అక్కడ ఎంఐఎం పార్టీ కొంతవరకు మీటికి వచ్చి పోటీ చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఇక్కడ మళ్ళీ షకీల్ అబ్దుల్కే మళ్ళీ టికెట్ కేటాయించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే కేవలం ఎంఐఎం పార్టీ అలాగే బీఆర్ఎస్ పొత్తు కారణంగానే మళ్ళీ తను కొనసాగిస్తున్నారు అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు కొన్ని రోజులుగా కూడా అక్కడ బీఆర్ఎస్ టు ఎంఐఎం పార్టీగా రెండు వర్గాలుగా విడిపోయిన పరిస్థితి కదా. ఎమ్మెల్యే షకీల్ విషయంలో ఇటు తమ నాయకులపై కూడా అక్రమంగా పోలీస్ స్టేషన్ లో పెట్టాలని చెప్పి కూడా ఎంఐఎం నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఇటు ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా ఎంఐ బుద్ధి చెప్తాము, ఖచ్చితంగా అతని టికెట్ వస్తే మాత్రం ఓడిస్తామని చెప్పి కూడా ఎంఐఎం పార్టీ నాయకులు చెప్తున్నారు. చేసిన పది ఖచ్చితంగా తాను కూడా తమ అభ్యర్థిని కూడా నిలబెడతామని చెప్పి అసౌద్దీన్ వైద్యుడు కూడా చెప్పారు. అయితే ఈసారి ఈ జాబితాలో కూడా షకీల్ కు మరోసారి టికెట్ ఇవ్వడం కూడా ఎంఐఎం పార్టీ తరఫున ఖచ్చితంగా అత్యవ ఎన్నికల్లో కూడా ఒక అభ్యర్థిని నిలబెట్టే అవకాశం మాత్రం స్పష్టంగా చేస్తుంది. కేవలం షకీల్ ని ఓడించే ఏకైక లక్ష్యంతోనే అక్కడ ఎంఐఎం పార్టీ కూడా నిలబడే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది. ఎంఐఎం పార్టీ మాత్రం ఖచ్చితంగా నిలబడితే మాత్రం షకీల్ కు అక్కడ ఉన్న మైనార్టీ వర్గం ఓట్లు కూడా చీలే పరిస్థితి మాత్రం